ఎట్లయితే రక్షించగలుగుతుందో ఆ ఊర్లో కూడా తల్లులందరూ కూడా యాక్టివ్ గా ఉండి తల్లులు తమ బాధ్యత ఈ ఊరు నీట్నెస్ ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే ఈ మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు. ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాగగలుగుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మహిళల మీద బార్డర్ పడకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది ఇక్కడ డబ్బులు లేవు. హైదరాబాద్ నుంచి ఇంటికి పోవాలి, డబ్బులు లేవు, పోవడానికి అవకాశం ఒకటి. కొంతమంది వ్యతిరేకించారు. కాబట్టి నేనేమంటే సరే నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఇదైతే పేదవాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా. చాలా మంది ఒకరిద్దరు మన సీఎం గారి దగ్గరికి వచ్చి చెప్పారు మేము సార్ ఫ్రీ బస్ ఉండడంతో రోజు ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళి మేము ట్రైనింగ్ చేసి దాన్ని సాధించుకున్నాం. 2 అక్క చెల్లెలు ఏదో ఒక జాబ్ లో వాళ్ళు వచ్చి లేట్ అన్నమాట పొద్దున్న మేము ఫ్రీ బస్ ఉండడంతో పోయి అక్కడ కోచింగ్ తీసుకోగలిగినాము. దాని మూలంగా మాకు ఈ అవకాశం. అట్లా కొన్ని వేల మందికి ఈరోజు కుటుంబాన్ని నడపాలంటే కూడా గ్యాస్ భారం, కరెంటు భారం ఇట్లాంటి ఆ వెసులుబాట్లు కూడా ఫస్ట్ లేడీస్ కు వెసులుబాటు అనే లక్ష్యంతో చేయడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి, మహిళా